నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్, మన వీడియోస్ చూసి కొంతమంది అయితే అడిగేస్తున్న క్వశ్చన్ మరి, బంగారం వర్సెస్ రియల్ ఎస్టేట్, బంగారంలో పెట్టుబడి మంచిదా లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి మంచిదా అని అడుగుతున్నారు. రెండిట్లో ఏది బెటర్? చాలా, ఎందుకంటే ప్రతి వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. ఇంకా పాపం ఆ వ్యూయర్ ఎవరో చాలా మంచివాళ్ళు. స్టాక్ మార్కెట్ గురించి కూడా అడుగుతారు. బంగారంలో పెట్టాలా, స్టాక్ మార్కెట్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, ఎందులో పెట్టాలి? ఇవన్నీ కూడా 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్. ఇప్పుడు యాపిల్ తినాలా, ఆరెంజ్ తినాలా, లేకపోతే సీతాఫలం తినాలా, ఏది తినాలి అని అడిగితే ఏం చెప్తాం? ఏ సీజన్ కి తగ్గట్టు అది తింటే బెటర్ అంటాను నేను. అలాగా ఇక్కడికి వచ్చేప్పటికి అసెట్ క్లాస్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది, లేకపోతే 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయల్లో ఎంత మాత్రం బంగారంలో పెట్టాలి, ఎంత మాత్రం రియల్ ఎస్టేట్లో పెట్టాలి, ఎంత మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. ఈ విధంగా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు పూర్తిగా తీసుకెళ్ళి బంగారంలో పెట్టేయకూడదు. అంటే డైవర్సిఫై చేసుకోవాలంటారు. అది కరెక్ట్ వర్డ్, డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే పాత సేయింగ్ ఉంది, ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. వన్ బాస్కెట్ పెట్టచ్చా? పెట్టకూడదు. అది సో అది ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి. మనం పెట్టుకుని ఇలా డైవర్సిఫై చేసుకోవాలి. ఒకటి ఇలా ఉన్నా కూడా యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నేనైతే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో, వాళ్ళ పూర్తి పెట్టుబడిలో 10% అయితే గోల్డ్లో పెట్టాల్సిందే. 10% పెట్టుకుంటే బెటర్ అంటారా? 10% కంపల్సరీ పెట్టాలి. ఇంకా 20% పెట్టుకుంటాము, 30% అది మీ ఇష్టం. ఆ 30% స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే బెటర్. ఇక మిగతా 70% మీకు అసలు అంటూ ఫస్ట్ రోటీ కపడా మకాన్ కదా. అవును. ఎక్కడ స్టాక్ మార్కెట్ చెప్పాల, బేసిక్ రీచ్ ఏం చెప్పారు? రోటీ కపడా మకాన్. అవును. కాబట్టి నెక్స్ట్ నేనైతే కంపల్సరీగా మకాన్, ఇంటికి, రియల్ ఎస్టేట్కి, ఇల్లు కొనుక్కోగలరా కొనుక్కోండి, ఫ్లాట్ కొనుక్కోగలరా కొనుక్కోండి, ఓన్లీ ప్లాట్, ఓపెన్ ప్లాట్ కొనుక్కోగలరా కొనుక్కోండి. ఏది మీ రీచ్లో ఉంటుందో అదైతే కొనుక్కోండి. కొనుక్కుంటే బంగారంలో ఒడిదుడుకు నుండి 10% పెరుగుతుంటుంది. వేరే రియల్ ఎస్టేట్లో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కనెక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి అటు చుట్టుపక్కల ఏదైనా మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే, కాకినాడలో నాకు చిన్నప్పుడు గుర్తుంది, గోదావరి ఫెర్టిలైజర్స్ అని మూలకి, నాగార్జున ఫెర్టిలైజర్స్, గోదావరి ఫెర్టిలైజర్స్ ఫేమస్. అసలు ఇప్పుడు మీకు ఫేమస్. మా చిన్నప్పుడు అది రాకముందర రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, లేకపోతే అది వచ్చేసిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే 4 times 5 times పెరిగింది అప్పటికప్పుడే, 2 ఏళ్లలోనే. అంత రేట్లు పెరిగాయి అప్పుడు. అర్థమైందా? సో అది ఒక అదర్వైజ్ ఏంటి, కాకినాడకి ఒక మూల ఆ బాలుగుడి సెంటర్ అది ఎక్కిన తర్వాత ఆ మూలకి పెడితే అక్కడ ఫెర్టిలైజర్ సిటీ ఉండేది, అక్కడ కాలనీ ఉండేది, స్టేట్ బ్యాంక్ కాలనీ. ఇప్పుడు కూడా ఉన్నాయి కాలనీస్ అలాగే. అది సో అవన్నీ ఈ రోజున అవన్నీ కళకళగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క డెవలప్మెంట్ అంతా బట్టి. సో డెవలప్మెంట్ బేస్డ్ గా అక్కడ గ్రోత్ ఉంటుంది. ఎక్కడ డెవలప్మెంట్ బాగుంటే అక్కడ గ్రోత్ ఉంటుంది. అంతే కదా, ప్రైసెస్ అలా జంప్ అవుతాయి. సో ఆ విధంగా ప్రైసెస్ ఎలా పెరుగుతాయి? ల్యాండ్ ప్రైసెస్ అంటే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎప్పుడు కూడా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని బట్టి పెరుగుతుంటాయి. అలాంటి ప్లేసెస్ని ఏమంటామంటే హ్యాపెనింగ్ ప్లేసెస్ అంటాం. అక్కడ మనం పెట్టుబడి పెట్టుకోవాలి. కాబట్టి కొంత మేర ఇల్లు లేని వాళ్ళైతే కంపల్సరీగా ఫస్ట్ హోమ్ వచ్చేదాకా కంపల్సరీగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. అర్థమైందా? అంతా గోల్డ్ మీద పెట్టడం కరెక్ట్ కాదు. సో అది లాంగ్ టర్మ్ ప్లాన్లో కూడా మనకి అది చాలా, అంటే మనకి ఇల్లు ఒకసారి జనరల్గా ఒకసారి పెరగటం మొదలుపెట్టాక పెరగటమే, ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. స్టాక్ మార్కెట్ లాగా ఫ్లక్చుయేషన్స్ ఉండవు. బంగారం లాగా ఒక్కొక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత స్లోగా పెరగటం. బంగారం కూడా మరీ పడిపోదు, కానీ కొంచెం తగ్గుతుంది, స్లోగా పెరుగుతూ ఉంటుంది. యావరేజ్ని 10% పెరుగుతుంది బంగారం. అదే కనుక రియల్ ఎస్టేట్లో మనం కరెక్ట్ అయిన ప్లేస్లో పెడితే, ఆ అభివృద్ధి జోన్లో కనుక మనం పెడితే, మనం పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది ఇంకా అదృష్టం కదా, మనం కొనేసుకున్నాం, ఎక్కువ వస్తుంది. కాబట్టి రెండిట్లోనూ కూడా మనం పెట్టుబడి అయితే పెట్టాలి. దీన్ని గోల్డ్ పెట్టాలా లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే, గోల్డ్లో లిక్విడిటీ ఎక్కువ, కావాలంటే టక్కుమని లోన్ తెచ్చుకోవచ్చు, కావాలంటే టక్కుమని అమ్మేయచ్చు. రియల్ ఎస్టేట్లో అంత తొందరగా అమ్మలేం. కాబట్టి అమ్మాలి, మనకి అవసరం ఆగదుగా. సో అందువల్ల అప్పుడు ఏమవుతుంది, ఇబ్బందుల్లో పడతాం. ఆస్తులుండి కూడా లిక్విడిటీ లేక, డబ్బు లేక చేతిలో మన ఇబ్బందుల్లో పడతాం.
కాబట్టి మనం ఏం చేయాలి, గోల్డ్లో కొంత ఉండాలి, రియల్ ఎస్టేట్లో కొంత ఉండాలి, కొంత మేర కొన్నేళ్ల తర్వాత ఎక్కువ మన 5 ఏళ్ళు ఉండగలను, కనీసం 5 ఏళ్ళు కనీసం డబ్బులు ముట్టుకోకుండా ఉండగలను అన్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ పెట్టాలి. ఈ 5 ఏళ్లలో ఏదైనా అవుతుందేమో, డేంజర్ ఉందేమో, అవసరం ఉందేమో అనుకున్నప్పుడు పెట్టకూడదు. అది ఎలా అంటే ఎగ్జాంపుల్, చిన్న పిల్లాడు 1 ఇయర్ బాయ్ ఉన్నాడు, వాడు 3 ఏళ్ల తర్వాత వాడు స్కూల్లో చేర్పించాలని మనకు తెలుసు కదా. వాడి స్కూల్కి ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ పెడితే ఏమవుతుంది? కరెక్ట్ కాదు. అది 2 ఏళ్లలో పెరుగుతుందో పెరగదో అమ్మలేము. కాబట్టి అలాంటి వాళ్ళంతా ఏం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. మన మైల్ స్టోన్స్, పర్సనల్ మైల్ స్టోన్స్. ఇది ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది మన ఒక్కొక్కళ్ళకి, మీ అవసరార్థం మీరు, నా అవసరార్థం నేను, ఇంకొకళ్ళ అవసరార్థం వాళ్ళు, అలా అది దట్ ఈస్ కాల్డ్ ఏంటిది, పోర్ట్ఫోలియోను వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రొఫైలింగ్ అంటారు. ఇండివిజువల్గా వాళ్ళకి ఏది వాళ్ళ అవసరార్థం ఎలా ఉంది, చెల్లెలు పెళ్లి చేయాలి, అన్నయ్య తీసుకెళ్ళి వాళ్ళ సాలరీలు, వాళ్ళ ఖర్చు, ఎంతకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఇదంతా ముందు వాళ్ళు ఒక ప్లాన్. అది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ రిలేటెడ్. కరెక్ట్ పదం చెప్పారు మీరు, ఫ్యూచర్. వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడెప్పుడు అవసరాలు వస్తాయి అని ఆలోచించుకుని దాని ప్రకారంగా పెట్టాలి. అర్థమైందా? సో కాబట్టి ఆ వ్యూయర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ఎంటైర్ ప్రొఫైల్ గురించి మనకు తెలిస్తేనే మనం కరెక్ట్గా డెసిషన్ ఇది ఇంతే పెట్టాలి, అంతే పెట్టాలని మనం చెప్పగలుగుతాం. మనకి ఊరిని ఈ రెండిట్లో ఎందులో పెట్టాలి, ఏది మంచిది అని అంటే ఏ పర్పస్కి మనం ఉన్నాము, మీ పరిస్థితి ఏమిటి, మీకు ఇంతమందికి ఆల్రెడీ సొంత ఇల్లు ఉందా, మీరు ఇప్పటిదాకా గోల్డ్ లేదా. కొంతమంది ఏంటంటే పాపం బిగినింగ్లో అంతా కూడా ఇంటి మీదే పెట్టేస్తారు, ఇల్లు బంగారం ఎక్కువగా ఉండదు. అలాంటి వాళ్ళు అనుకోండి బంగారం కొనుక్కుంటారు. అట్లా